కూర్చో అనండి, కూర్చో. పైన ఉందేనా? పైన బాగుంది. నందమూరి వంశ వారసుడు బాలకృష్ణ ముద్దుల తనయుడు వారి బాలకృష్ణ పుట్టినరోజులైతేనేమి నందమూరి మంచిగా ఉండాలా, చల్లగా ఉండాలా, ఆరోగ్యంగా ఉండాలా, మంచి భవిష్యత్తు ఉండాలా అని చెప్పి మనమంతా మరొకసారి మన జై మోక్షజ్ఞ, జై మోక్షజ్ఞ. జై బాలయ్య, జై బాలయ్య. కుర్చీలోకి వచ్చి అందరికీ జై జై బాలయ్య, జై మోక్షజ్ఞ అని చెప్పి అందులో ఖచ్చితంగా ఉంటుంది. మరి భోజనాలు కూడా ఉన్నాయి దీని తర్వాత. జై బాలయ్య. నా ఒక్క నిమిషం మీరు చూడు. ఓకే, ఓకే నిమిషం నా ఓకే. జై మోక్షజ్ఞ. కూర్చో కూర్చో, పెద్ద అన్నీ కూర్చో, అన్నీ కూర్చోండి. ఆ పెద్ద అన్నం పెట్టు. ఓకే. పప్పు ఉందమ్మా. apa शादी चलाने का ना है जो
ఈడ పెట్టి రోడ్ నెంబర్ పెట్టి కేక్ తీసుకుని ఆడ పెట్టండి. 2 స్టూల్ పెట్టి ఆడ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ముద్దుల మనవడు, మా అభిమాన హీరో, మా దేవుడు బాలయ్య బాబు గారి కుమారుడు నందమూరి మోక్షజ్ఞ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కడప పట్టణ నిరాశ్రయుల కేంద్రం నందు కేక్ కటింగు, అలాగే బట్టల పంపిణీ, అన్నదాన కార్యక్రమం చేయడం మా కడప జిల్లా అభిమాన సంఘం తరపున గర్విస్తున్నాము. అలాగే చరిత్రలో నందమూరి వంశం మొదటి తరం కీర్తిశేషుడు నందమూరి తారక రామారావు, 2వ తరం నందమూరి బాలకృష్ణ గారు, 3వ తరం నందమూరి మోక్షజ్ఞ. ఇలా చరిత్రలో, సినీ చరిత్రలో నందమూరి వారిదే ఎప్పటికీ పైచేయి ఉంటుంది. అలాగే మోక్షజ్ఞ గారు తండ్రి తాత ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్క పాత్రను తనదైన స్టైల్లో మెప్పించి ప్రజలను కూడా మెప్పిస్తాడని ఈరోజే లేటెస్ట్గా ఒక ఫోటో రిలీజ్ అయింది. ఆ ఫోటో చూస్తుంటే నిజంగా మేము అభిమానులుగా మేము చాలా గర్వపడుతున్నాము. అలాగే తండ్రిని మించిన తనయుడు కావాలని చెప్పని తాత ఆశయాలకు అనుగుణంగా నందమూరి పేరును, నందమూరి వంశానికి ఉన్న పేరు ప్రతిష్టలను 3వ తరం వ్యక్తిగా చిరస్థాయిగా మాకు అభిమానులకు నిలుపుతాడని చెప్పని తెలుసుకుంటాం.